ఎందరో మహానుభావులు అందరికీ నమస్కారం. మనం మన అఖండ భారతావనిలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇందులో మనకు శైవ క్షేత్రాలు కొన్ని అయితే, వైష్ణవి విష్ణు క్షేత్రాలు కొన్ని అయితే ఉన్నాయి. ఈ శైవ క్షేత్రాల్లో చాలా ప్రసిద్ధి చెందినవి మనకి జ్యోతిర్లింగాలు, 12 జ్యోతిర్లింగాలు. ఈ 12 జ్యోతిర్లింగాలు కాకుండా అనేక పుణ్యక్షేత్రాలు అనేక చోట్ల వెలుస్తున్నాయి. వీటిని ఒక్కొక్క మన పురాణాల్లో ఉన్న కథల ప్రకారం ఈ పురాణాలకి సంబంధించి అప్పట్లో ఉన్న మహారాజులు కానీ దేవతలు కానీ సృష్టించిన దేవాలయాలు అన్నమాట ఇవన్నీ. అయితే అదేవిధంగా మనకి బీహార్లో కూడా కొన్ని దేవాలయాలు ఉన్నాయి. బీహార్లో ఒక జ్యోతిర్లింగం ఉంది, బైద్యనాథ్ జ్యోతిర్లింగం. ఇది దేవగర్లో, బీహార్ నుండి దేవగర్ అంటే జార్ఖండ్లో ఉన్నది. అలాగే ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ ఏంటంటే సమిరాయి బీహార్లో బెగుసరాయ్ జిల్లాలో బరూనికి దగ్గరలో ఈ సమిరాయ్ డ్యామ్ అయితే ఉన్నది. ఈ డ్యామ్ తాలూకా విశిష్టతలు ఏంటంటే గంగానది ఒడ్డున ఈ మహాశివలింగం అయితే వెలుస్తున్నది. ఇది 12 జ్యోతిర్లింగాల్లోకి అయితే రాదు, కానీ దీన్ని వెనక అనేక పురాణ గాథలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇది చూడండి, ఎంతో అందమైన వాతావరణం, ఎంతో ఆహ్లాదకరమైన ఘాట్. ఓకే, జిల్లా మనకి ఇప్పుడు ఇది జూలై నెల అవడం వల్ల నీళ్ళు కూడా చాలా పుష్కలంగా ఉన్నాయి. అయితే మనం నార్త్ సైడ్ వచ్చేసరికి మనకి నెలలు అనేవి పౌర్ణమి తర్వాత రోజు నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. మిగతా మన ఆంధ్ర సైడ్ కానీ తమిళనాడు సైడ్ కానీ మనకి అమావాస్య తర్వాత అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ రోజు నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఘాట్ అనేది ఈ బోల్బమ్ యాత్రకు అయితే స్టార్ట్ అవుతుంది. ఈ మట్టిగడ్డలు ఉన్నాయి కదా, వీటిని గంగా గోట్ అంటారు. గంగా గోట్ అంటే గంగా నదిలోంచి తీసుకొచ్చిన మట్టిని ఒక ముద్దగా చేసి 10 రూపాయల చొప్పున ఇవి ఇక్కడ అమ్ముతున్నారు. ఇవి తీసుకుని వెళ్ళి ఇంట్లో ఉన్న కులదేవతల విగ్రహాలు అయితే తయారు చేయించుకుంటారని చెప్తున్నారు. కొంతమంది అవే తీసుకెళ్ళి వాళ్ళ కులదేవతగా అనుకొని అక్కడ మనకి ఈ గంగా నదిలో నిమజ్జనం అయితే చేస్తారు. ఇక్కడంతా కూడా ఒక మేళా వాతావరణం అయితే వెలుస్తున్నది. ఈరోజు సోమవారం కాబట్టి ఈ సోమవారం నుంచి మొత్తం ఈ ఘాట్ అంతా కూడా ఫుల్ అయిపోతుంది. చాలామంది భక్తులు బోల్బమ్ అని చెప్పి మనకి యాత్రకి చాలా దూరాల నుండి బస్సుల్లోని నడిచి తర్వాత వెహికల్స్ మీద చాలా చోట్ల నుంచి వస్తారు. ఇది మనకి గంగా ఘాట్ అని చెప్పి ఒక పక్కనే ఒక గంగా గారుని అని చెప్పి ఒక స్టేషన్ ఉంది. దానికి దగ్గరలోనే మనకు ఒక 900 మీటర్లలో ఈ గుడి అయితే వెలుస్తుంది. మనం ఇప్పుడు ప్రస్తుతానికి గుడికి వెళ్తున్నామండి. అయితే ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ గుడి ఎలా చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి క్షీరసాగర మదనం తాలూకా చిత్రం అయితే బయట ఉంది. దాని గురించి మీకు చెప్తాను. ఇక్కడ భగవంతుడు ఎందుకు వెలిశారు, శివుని తాలూకా మనకి ఈ లింగం అయితే ఏదైతే ఉందో విశిష్టమైన శివలింగం ఎందుకు ఇక్కడ ఉన్నదో నేను చెప్తాను. ఈ పక్కన చూస్తున్నారు కదా, ప్రస్తుతానికి ఈ చుట్టుపక్కలన్నీ కూడా మనకి అందరు దేవతలు, మనకున్న 3 దేవతల్లో ఎవరైతే మనం రెగ్యులర్గా పూజించుకుంటున్నామో ఆ దేవతలందరూ కూడా ఈ ప్రతి ఒక్క గడిలో కూడా ఉన్నారు. ఇది గడి అంటాం మనం. ఈ గడిలో ప్రతి దగ్గర కూడా ఒక్కొక్క దేవతని ప్రతిష్ఠించారు. నేను మొత్తం కవర్ చేయలేకపోయాను, ఎందుకంటే నాకు వేరే పని మీద వచ్చాము, స్ట్రైక్ అవుతుందని చెప్పి ఈ గుడి పక్కనే ఉండడంతో భగవంతుని దర్శనం ఈ విధంగా మాకు జరిగింది. ప్రతి ఒక్క గడిలో కూడా వినాయకుడిని దగ్గర నుండి సకల దేవతలు కూడా వెలుస్తున్నారు. సరే, మనం ఇప్పుడు మెయిన్ టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము. ఏదైతే మనం బాబాని దర్శించుకోవాలనుకుంటున్నామో, ఆ బోలే శంకర్ని దర్శించుకోవాలనుకుంటున్నామో అక్కడికి వెళ్తున్నాం. సరే, ఇప్పుడు దీని వెనక కథ కూడా మీకు చెప్తాను. ఓకే, దీని వెనక కథ ఏంటంటే, ఈ టెంపుల్ తాలూకా కథ ఏంటంటే, మనకి క్షీరసాగర మదనం అనేది జరిగింది. ఈ క్షీరసాగర మదనం జరిగినప్పుడు దేవతలు రాక్షసులు మందార పర్వతాన్ని పెట్టి క్షీరసాగర మదనం అయితే చేశారు. క్షీరసాగర మదనం చేసినప్పుడు మొదటగా హాలాహలం బయటకు వచ్చిందండి. ఈ హాలాహలం బయటకు వచ్చినప్పుడు ఎవరో తీసుకుంటారు దీన్ని, ఎవరో ఒకరు, ఎందుకంటే ఎవరో ఒకరు స్వీకరించిన తర్వాత మాత్రమే మిగతా వాళ్ళు వస్తారు. దేవతలందరూ పరిగెట్టారు, రాక్షసులందరూ పరిగెట్టారు, ఎవరూ తీసుకోలేకపోతే అప్పుడు మహాశివుడైన మన శివభగవాను ప్రార్థించగా అందరూ కలిపి వేడుకొనగా ఆయన తన ఆ విషయాన్ని ఏదైతే మనకి హాలాహలం ఉందో ఆ విషయాన్ని తను తీసుకున్నాడు. ఆ విషయం అనేది కంఠంలో, ఆ పేరు మన పార్వతీదేవి. ఎందుకంటే అతని పొట్టలో ముల్లోకాలు ఉన్నాయి. దాని తాలూకా అన్నీ కూడా ఆ తర్వాత వచ్చిన ఏదైతే అమృతం వచ్చిందో ఆ అమృతాన్ని ఇక్కడ పంచుకున్నారు అని చెప్పి అంటారన్నమాట. దీనికి మన సీతాదేవి తండ్రి
మైథిలి రాజు ఎవరైతే ఉన్నారో అతను ఈ శివలింగాన్ని దానికి ప్రతిష్ఠించారు అని చెప్తారు. ఇదిగో చూడండి, మనకి ఇక దేవతలు రాక్షసులకి విష్ణు భగవానుడు మోహిని రూపంలో అమృతం పంచినట్టుగా ఇక్కడ ఉన్నది. వెనకాల శివ భగవానుడు హాలాహలం తీసుకుంటున్నట్టుగా అయితే మనకు ఉన్నది. మొత్తం ఇక్కడ చూడండి, మీకు మన క్షీరసాగర మదనం అన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇదే గుడి పక్కన జస్ట్ 100 మీటర్ దూరంలోని అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఇక్కడ చూడండి, ఈ శివలింగం అయితే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇలాంటి శివలింగం నేను ఎక్కడ చూడలేదు. దగ్గర 2 అడుగుల శివలింగం అండి. పన్నగశేషు వెనకాల ఉండగా షట్ముఖి అంటే 6 ముఖాలు కలిగి ఉంది ఈ శివలింగం చుట్టూ. శివుని 6 ముఖాలు నేను ఇక్కడ చూశాను. మొదటిసారి నేను ఇలాంటి విగ్రహం చూశాను. ఓకే, నేను ఇంకోటి పంచముఖి చూశాను. ఎక్కడ అంటే నాసిక్లో కపిలేశ్వర మందిరం అంటారు. అక్కడ మన నందీశ్వరుడు ఉన్నాడు ఆ శివుడి దగ్గర. బట్ ఇక్కడ నందీశ్వరుడు అయితే ఉన్నాడు. ఇక్కడ 6 ముఖాలు ఉన్నాయండి చుట్టూ చూస్తే. చాలా చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఈ మధ్యకాలంలో డిసెంబర్లో నేను దేవగారు వెళ్ళి వచ్చిన తర్వాత మొదటిసారిగా మందిరానికి వెళ్ళడం అయితే ఇదే. నిజంగా స్ట్రైక్ అయితే అయ్యింది, కానీ కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నేను ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి నాకు ఒక అవకాశం అయితే దొరికింది. అలాగే అమ్మవారిని ఉపవాసం చేస్తున్నారు ఆయన. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే రాముల వారు కృష్ణుల వారు ఉన్నారు. ఈ కిందన అంటే కొంచెం డౌన్ చేసి హనుమంతుల వారు నిద్రపోతున్నారు. అంటే అది నిద్ర భంగిమలో ఉన్నారన్నమాట హనుమంతుల వారు. ఇది ఫ్లాట్లో ఉంది కిందన. ఇలాంటి అయితే నేను ఎక్కడ చూడలేదు. నెక్స్ట్ ఇక్కడ కాళీమాత మందిరం అయితే ఒకటి ఉంది. చూడండి ఎంత నీట్గా ఉంది కాళీమాత మందిరం. వీళ్ళందరూ భోజనాలు చేస్తున్నారు. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ 12 అయిపోయింది కాబట్టి కట్టేసి ఉంది గుడి. బట్ అమ్మవారి విగ్రహాన్ని అయితే మాత్రం దర్శించుకుంటే నిజంగా ఒక కలకత్తా కాళీ గుడిలో ఉన్నట్టు అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. పైన లోటస్ టైప్లో కట్టారు, బట్ నేను అది మీకు చూపించలేకపోయాను, సారీ. బట్ చాలా చాలా హ్యాపీగా ఉంది. జై భోలేనాథ్. భగవంతుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ ఓం నమః శివాయ, హర హర మహాదేవ.